ఆల్ ఆఫ్ ఎ సడన్ వైరల్ అయ్యారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మొత్తం ఎక్కడ చూసినా ట్రెండ్ మీదే నడుస్తుంది. సో దాంతోపాటు సినిమా కూడా వెళ్తుంది. సో ఆ రోజు ఎందుకని గల్లా ఫ్యామిలీ నుంచి పేరు తీసుకోవాల్సి వచ్చింది? అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? బేసికల్గా నేను అన్నది ఒకటి, మై ఇంటెన్షన్ హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. బట్ ఇండస్ట్రీకి రావాలంటే ఖచ్చితంగా ఏదర్ పరిచయాలను ఉండాలి, లేదంటే మనీ అన్న ఉండాలి. సో ఈ రెండిట్లో మీకున్నది ఏంటి? మనీ అనేది సినిమాలు తీసే RX100 ఆల్మోస్ట్ చేయబోయి అది చేతులు మారడం కానీ, లేదంటే స్టార్ట్ అవబోతూ ఆగిపోయింది. వీటిని ఎలా ప్రాసెస్ చేసుకున్నారు? RX100 వెళ్ళిపోయినప్పుడు కొంచెం బాధపడ్డా. కొత్త హీరోలతో చేయాల్సిన అవసరం ఏముంది, ఎందుకు కొత్త వాళ్ళతో ఎందుకు చేశారని చెప్పి చాలామంది కొంచెం హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడారు అన్నట్లు కూడా మీరు చెప్పారు. నెట్ఫ్లిక్స్కి అమెజాన్కి ముందు మధ్యలో కొంతమంది వచ్చారు, వాళ్ళు బాగా హ్యూమిలేట్ చేశారు. అవసరం దానికంటే ఎక్కువ పెట్టేశారని ఇంపార్టెంట్ అయింది. సో మీ వర్షన్ చెప్పండి. అసలు సినిమాకి యాక్చువల్గా ఒక బడ్జెట్ అనుకున్నాం. హాయ్ ఇంద్రారామ్. హాయ్ బ్రో. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ ధీరజ్. ఏంటి సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ వైరల్ అయ్యారు? ఆల్ ఆఫ్ ఎ సడన్ మొత్తం ఎక్కడ చూసినా ట్రెండ్ మీదే నడుస్తుంది, మీ పేరే కనిపిస్తుంది. అంటే సినిమా పరంగానా, చౌర్యపాఠం పరంగానా, లేదంటే వేరేగానా? రెండు రకాలుగా. ఆబ్వియస్లీ చౌర్యపాఠం కూడా ఇట్స్ ట్రెండింగ్ కంటెంట్. బట్ ఆ సినిమా కంటే కూడా మీ పర్సనల్ అనేది ఎక్కువ కొంచెం అంటే అనుకోకుండా ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ వైరల్ అయినట్టున్నాయి. సో దాంతోపాటు సినిమా కూడా వెళ్తుంది. అంటే దీనికోసం అది చేయలేదు. ఓకే, ఫస్ట్ దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చి స్టార్ట్ చేద్దాం. సో ఆ రోజు ఎందుకని గల్లా ఫ్యామిలీ నుంచి పేరు తీసుకోవాల్సి వచ్చింది? అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? బేసికల్గా నేను అన్నది ఒకటి, మై ఇంటెన్షన్ హోల్ హార్టెడ్గా చెప్తున్నా. నా ఇంటెన్షన్ వేరు, వాళ్ళు అనుకుని తీసుకుంది వేరు. గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఆ క్వశ్చన్ అడిగారు, హీరో అవ్వాలంటే డబ్బులు తీయాలని. సో డబ్బులు తీసే అంత లేదు, సో అంత లేదు, ఒక ఫిలిం చేసుకునే అంత లేదు. కాకపోతే ఏంటంటే హీరో అవడానికి డబ్బులే కాదు, టాలెంట్ ఉండాలి అని చెప్పా. గల్లా జయదేవ్ అనే పేరు, అశోక్ అనే పేరు నేను ఎందుకు తీశాను అంటే, డబ్బులు వాళ్ళకి చాలా కోట్లు ఉన్నాయి. కానీ ఆయన తలుచుకుంటే అట్లీస్ట్ సంవత్సరానికి 5-6 సినిమాలు రిలీజ్ చేయగలరు. బట్ చాలా ఫిల్టర్డ్గా, చూజివ్గా, మంచిగా వెళ్తున్నారు. సో నా ఇంటెన్షన్ అది, డబ్బులు ఒకటి ఉంటే సరిపోదు. ఈవెన్ హీఈస్ ఆల్సో స్ట్రైవింగ్ హార్డ్ టు అచీవ్ హిస్ పొజిషన్. రీసెంట్గా ఆ సినిమా కూడా చూశాను, ఆయన హనుమాన్ రైటర్ ఉన్నారు కదా, ప్రశాంత్ వర్మ గారు, ఆయన ఇచ్చిన స్టోరీ. సో అది చూసాను నేను, దేవకీ నందన. సో మై ఇంటెన్షన్ ఇస్ దట్, ఆయన అనాలని కాదు, ఒకవేళ ఆయన తలుచుకుంటే చేయొచ్చు కదా. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. బేసికల్గా ఆయన కానీ ఆయన ఫ్యాన్స్ కానీ రాంగ్గా తీసుకుంటే ఐమ్ సారీ. నాట్ నీడ్ టు బి సారీ బేసిక్గా. కాబట్టి థింగ్ ఏంటంటే అది ప్రొజెక్షన్ అంటే మీరు చెప్పాలనుకున్న సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, లేదంటే వర్డింగ్ ఫార్మాట్ సరిగ్గా లేకపోవడం వల్ల అది ఫినిష్ చేసేలోపు మా త్రినాథ్ గారు లేదంటే ఇంకో క్వశ్చన్ వచ్చేసింది సడన్గా, నేను అక్కడ ఆపేశాను. నేను అంత ట్రెండింగ్ వెళ్తుంది, అంత ఇది అవుతుంది, వైరల్ అవుద్దని నేను అనుకోలేదు బ్రో. ఓకే, కానీ ఎటు చూసినా అది ఉంది. ఐ ఫెల్ట్ బ్యాడ్ బేసికల్లీ. ఓకే, RX100 అనే సినిమా నేను చేయాలి, కానీ దానికి ఎప్పుడు నేను గిల్టీ ఫీల్ అవ్వాలి. కార్తికేయ, అరే మన ఛాన్స్ కొట్టేశాను. కార్తికేయకి పర్ఫెక్ట్ యాప్ట్ ఫిలిం. ఒకవేళ నేను చేస్తే అది ఎలా ఉండేదో తెలీదు, బట్ నాకు అది గిల్టీ లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ కార్తికేయ. ఈవెన్ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు, 2-3 ఫ్లాపులు చూశారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ పేరెంట్స్ కూడా మా కొడుకు హీరో అవ్వాలి అని చెప్పి గట్టిగా అనుకుంటారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. సో నేను అలా అనుకునే మనిషిని, ఇతన్ని నేను ఎందుకు అలా అనుకుంటాను? దట్స్ నాట్ అదే ఇంటెన్షన్ రాంగ్. సో థింగ్ అదే చెప్తున్నా, ప్రొజెక్షన్ అనేది చాలా నెగిటివ్. అంటే కొన్ని చోట్ల నెగిటివ్ వెళ్ళింది, కొన్ని చోట్ల దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు. సో ఇట్ హ్యాపెన్స్ వాట్ ఎవర్. మీ సినిమాకి లేదంటే మీకైతే కొంత మేరకు అది కొంచెం మంచి ఒక ఎలివేషన్ అయితే ఇచ్చింది. అవునా? ఒక రకంగా. ఓకే, థ్యాంక్ యూ అండ్ సారీ రెండు. ఓకే, సో ఇంద్రారామ్ అంటే బిఫోర్ గోయింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫిలిం, సో అసలు హూ ఈజ్ ఇంద్రారామ్ అంటే అసలు ఏంటి తను? ఇంద్రారామ్ అనేవాడు ఒక కామన్ మ్యానే బ్రో. బేసికల్గా నేను చిన్నప్పటి నుంచి నేను ఇంజనీరింగ్ చేశాను. సో చిన్నప్పుడు స్కూల్లో అప్పటి నుంచి చిరంజీవి గారి పాటలు, మా డ్యాన్సులు, మా డాడీ బాలయ్య బాబు గారి ఫ్యాన్ అయినా కూడా చిరంజీవి గారి పాటలు, డ్యాన్స్లు అనేది ఒక ఎడిక్షన్ అప్పట్లో 90s. ఇప్పటికీ కూడా అవి చూసుకుంటూ పెరుగుతూ వచ్చిన వాడిని. నాకు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, లేదంటే జిమ్నాస్టిక్స్ ఎక్కువ నేర్చుకునేవాడిని. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి 4:30కే లేచి 5 కల్లా రెడీ అయ్యి 5:30 కల్లా క్లాస్లో ఉండేవాడిని. మా డాడీ 4కే లేచి నన్ను లేపేవాళ్ళు. సో ఈవినింగ్ స్కూల్ అయిపోగానే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేవాడిని. సో ఇలా పెరిగా. ఎందుకో తెలియకుండా ఆర్ట్ ఫామ్ అనేది నన్ను రెగ్యులర్గా టచ్ చేసింది. సో అలాగా నేను యాక్టర్ అవ్వాలని కాదు, సో ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నాకు ఎక్కువ హెల్ప్ చేసినాయి. ఇంకొంచెం పెద్దయ్యాక
ఆర్టిస్ట్ అయితే బాగుండు. విజయ్ సేతుపతి గారు నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆయన సినిమాలు కానీ ఇవన్నీ ఎక్కువ చూస్తా. సో ఆర్టిస్ట్ అయితే బాగుండు అని అనుకుని ఫస్ట్ ఫిలిం నేను చేసింది వంగవీటి రామ్ గోపాల్ వర్మ గారిని కలిసా. ఆయన అంటే యాజ్ అ డైరెక్టర్గా చిన్న ఇన్స్పిరేషన్ అనమాట. సార్ ఏమన్నా ఒక్క ఛాన్స్ ఇస్తారా సార్ అని అడిగాను. నా సినిమాలో నువ్వు చేసే తెల్లగా నువ్వు బబ్లీగా ఉన్నావు, సిల్కీ హెయిర్ వేసుకుని అలా ఉన్నావు, నా ఏం ఛాన్సెస్ లేవంటే ప్లీజ్ సార్ ఒక్కటన్నా ఇవ్వండి అంటే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ మంజు అన్నాడు. మంజు డ్రా అన్నాడు. ఇతన్ని నేను ఇంకొక యాంగిల్లో చూస్తున్నాను అన్నాడు. సరే ఎలా సార్ అన్నాడు. ఇతను తీసుకుని వెళ్ళి మొత్తం ట్రిమ్ చేసి హెయిర్ అంతా ఆల్మోస్ట్ ట్రాన్స్ఫర్ చేసినట్టే ఇంత 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 హెయిర్ ఉంచేసి తీసుకురా అన్నారు. అక్కడే వెంటనే కలిసేసి అక్కడ సలూన్కి వెళ్ళి చేసుకుని వచ్చి తీసుకుని ఇలా ఉన్నాడు సార్ అన్నాడు. నేను కూడా చేసేసుకుంటాను. ఇలా ఉన్నాడు, ఇప్పుడు బాగున్నాడు, ఒక సంథింగ్ ఒక గ్యాంగ్లో పడేసాను చెప్పి. సో దట్ ఈస్ మై ఫస్ట్ థింగ్ అనమాట. కెమెరా అనేది నేను అప్పుడు చూసాను. నా ఫస్ట్ కెమెరామ్యాన్ ఆయన, అదే మన సుధాకర్ చెరుకూరి, ఆయన వంగవీటికి చేసింది అనమాట. సో ఆయన ఒక డిఫరెంట్గా చూపించారు అనమాట. దాంట్లో ఒక సీన్ ఉంటుంది. అక్కడి నుంచి నేను ఐఎమ్ స్ట్రైవింగ్ హార్డ్. మారుతి గారిని కలిసా, గోపిచంద్ మల్లేని గారు ఆఫీస్కి వెళ్ళా, ఇంకా చాలామంది ఆఫీసులకి వెళ్ళా. చెప్తాను ఫైనల్గా దిస్ ఇస్ మై పే ఆఫ్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఆర్ఎక్స్ హండ్రెడ్ అదే టైంలో వంగవీటి చేసే టైంలో అజయ్ భూపతి ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్. సో మీ ఇద్దరం కలవటం, ఒకటి చేద్దాం, నువ్వు ఇలా బబ్లీగా ఉండు, మాకు కొంచెం చెయ్యి అది చెయ్యి అని మా డాడీ క్యారెక్టరు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ట్యూన్స్ వినిపించడం, సో అలా చేసాం అనమాట. సో ఇవన్నీ చేసుకుంటూ వచ్చానమాట ఇక్కడి వరకు. నేను మీ స్టూడియోలోకి అలా నడుచుకుంటూ వచ్చేసాను కదా, ఇలా నడుచుకుంటూ రావడానికి నాకు కొన్ని ఇయర్స్ పట్టింది. ఐ మీన్ ఈ స్టేజ్ రావడానికి, దట్స్ వాట్ ఐ మెంట్. కొన్ని ఇయర్స్ పట్టింది. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ. అంటే ఫైన్, అంటే మీకు సినిమాల మీద మీకు ఆసక్తి ఉండడం వేరు, లేదంటే ఆ సినిమాలు చూస్తూ పాటలు వింటూ పెరగడం వేరు. బట్ ఇండస్ట్రీకి రావాలంటే ఖచ్చితంగా ఎదర్ పరిచయాలను ఉండాలి, లేదంటే మనీ అన్న ఉండాలి. సో ఈ రెండిట్లో మీకున్నది ఏంటి? మనీ, పరిచయాలు. కొంత అది కొంత ఇది కొంత ఉంది. మనీ అనేది అంత సినిమాలు తీసేసే అంత ఏమీ లేదు. పరిచయాలు ఉన్నాయి. బేసికల్గా లాక్డౌన్ టైంలో నేను త్రినాథ్ గారిని రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాడిని. ఓకే. ఆయన మూవీ ఆఫీస్లో. అప్పటికి ధమాకా కూడా స్టార్ట్ చేయలేదు. ఆయన కలుస్తున్నప్పుడు ధమాకా అయింది అప్పుడు లేదు కదా, అవ్వలేదు. సో కలుస్తున్నప్పుడు సార్ ఏదన్నా ఒకటి ఉంటే బాగుండు, ఒకటి చేస్తాను సార్ ప్లీజ్ సార్ అని అంటే, ప్రొడక్షన్ పెట్టానని తెలిసింది. సో చేద్దాం, ఒకటి టచ్లో ఉన్నాను అన్నారు. ఆయనకి కోవిడ్ రావటం, ఆ తర్వాత హాస్పిటల్కి నేను తీసుకెళ్ళటం, నాకు తెలిసిన అపోలో డాక్టర్స్లో నేను చూసుకోవడం, ఆయనకి ఎక్కడో కనెక్ట్ అయ్యి సార్ చేద్దాం, ఈ ఫిలిం చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఒకటి తిరుపతి బ్యాక్డ్రాప్లో ఒక ఫన్నీ ఫిలిం అనమాట. ఆల్మోస్ట్ అది కూడా మనీ బ్యాక్డ్రాపే ఫిలిమే, కానీ చాలా బాగుంటుంది స్టోరీ. అది ఇప్పటికీ ఫ్రెష్ స్టోరీ, కామెడీ ఫిలిం. అది స్టార్ట్ చేసాం, కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. ఐ ఫెల్ట్ బ్యాడ్. కానీ తర్వాత ఒక 3 months తర్వాత కాల్ చేశారు. నా కార్తీక్ ఒక మంచి లైన్ చెప్పాడు, సూపర్ ఉంది, దీనికి నువ్వు బాగుంటావని నేను అనుకుంటున్నా, ఒకసారి కార్తీక్ అను నిఖిల్ ఇద్దరు కలిసి దే వాంట్ టు డూ ఎ టెస్ట్ షూట్, ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దమ్ యుల్ గో హెడ్ అన్నారు. అది గట్టిగా కోరుకున్నాను నేను, చెయ్యాలని. వాళ్ళిద్దరూ జింతక్ సాంగ్కి వెళ్ళిపోయారు ధమాకా. ఇక్కడ నేను నిఖిల్ టెస్ట్ షూట్ పెట్టుకున్నాం. ఓకే. షూట్ చేసి వాళ్ళకి పంపిస్తే ఆ రోజు నైట్కి ఎప్పుడో షూట్ అయ్యాక కాల్ చేసి యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. సో దట్స్ మై ఫస్ట్ ఓకే హ్యాపీయెస్ట్ థింగ్. అయితే ఈ ఆడిషన్స్ ఏమైనా ఇచ్చున్నారా దానికన్నా ముందు? ఇచ్చాను బ్రో. ఎవరికంటారు? వేరే వాళ్ళకా? మన గోపిచంద్ అన్నకి ఇచ్చాను, వీరసింహారెడ్డికి, మన బాలయ్యబాబు గారి సినిమాకి, మారుతి గారి సినిమాకి చాలాసార్లు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళా. ఒకసారి ఆయన కలిసా, ఒకసారి వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ని కలిసాను. ఇది ఎప్పుడు నా ఇంజనీరింగ్ అయిపోయి యాక్టింగ్ నేర్చుకున్న టైంలో. అప్పుడు నాకు తెలిసి ఆయన ఈ రోజుల్లో బాగా పెద్ద హిట్ కొట్టినట్టున్నాను. ఆ టైంలో ఆయన ఆఫీసు అక్కడ కాదు, కాకతీయ హిల్స్ కాదు, మన శ్రీనగర్ కాలనీ, అక్కడ అపార్ట్మెంట్స్. అప్పుడు అక్కడికి కూడా వెళ్ళాలండి. అప్పటి నుంచి ఆయన ఇలా నెంబర్ ఆఫ్ చాలా గడపలు తొక్కాను, అందరిని అడిగాను. బట్ దే నెవర్ కాల్డ్ మీ. బట్ అట్లీస్ట్ సినిమా ఆఫీసులు గడపాలన్నా, లేదంటే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు గడపలు అక్కడానికన్నా కూడా ఒక కనెక్ట్ అనేది ఉండాలి, పర్సనల్ కనెక్టో, లేదంటే ఎవరన్నా రిఫర్ చేయడం. సో మిమ్మల్ని అలా రిఫర్ చేసింది ఎవరు? ఈ సినిమాకా? ఎనీ మూవీ. సో అసలు మీకు ఇండస్ట్రీతో కనెక్ట్ అనేది ఒక చిన్నపాటి కనెక్ట్ ఏర్పడడానికి, లేదంటే ఈ కాంటాక్ట్స్ అన్నీ కూడా మీకు తెలియడానికి? కాంటాక్ట్స్ అంటే మా ఫాదర్ బేసికల్గా హీజ్ అ బిజినెస్ మ్యాన్. ఓకే. ఆయన ఇదివరకు ఫైనాన్స్ చేసేవాళ్ళు సినిమాలకి. ఎవరికంటే మన పెద్ద సాగర్ గారు ఉన్నారు కదా, సో ఆయనకి చేసేవారు. సో అలాగా ఫీల్డ్కి ఆయన తెలుసు అనమాట. అక్కడ పడింది అయితే అక్కడి నుంచి తెలుసు అనమాట. సాగర్ గారు బాగా పరిచయం. అమదొంగ అలాంటి పెద్ద సినిమాలకి
ఈవెన్ సౌందర్య గారికి ఇలాంటి వాళ్ళకి కూడా అడ్వాన్సెస్ ఇచ్చున్నారు అప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ చేద్దామని. ఒక ప్రాజెక్ట్ సెలవు అయింది, కానీ మేజర్ ప్రాజెక్ట్స్ ఆయన చేసిన ప్రాజెక్ట్స్కి డాడీ చేశారు అప్పట్లో. సో ఆ కాంటాక్ట్సే నాకు కొంతవరకు హెల్ప్ అయినాయి. సో థింగ్ ఏంటంటే ఇంద్ర ఇక్కడ మెయిన్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా నిలదొక్కోవాలంటే ఏదో పరిచయాలు ఉండాలి, ట్రూ, టాలెంట్తో పాటుగా ట్రూ, ఏదో పరిచయాలు ఉండాలి, లేదంటే ఇమ్మెన్స్ లక్ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నప్పుడే సక్సెస్ అవుతాం. సో ఇప్పుడు మీకు లక్కీగా మీ ఫాదర్ త్రూ కొన్ని కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా. బట్ అంటే ఇంత స్ట్రగుల్కి ఎక్కువ టైం పట్టడం అంటే ఇప్పుడు RX100 ఆల్మోస్ట్ చేయబోయి అది మళ్ళీ చేతులు మారడం కానీ, లేదంటే ఇలా అనుకున్న ప్రాజెక్ట్స్ ఇప్పుడు మీరు చెప్పిన తిరుపతి కాన్సెప్ట్ ఇవన్నీ కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళడం కానీ ఇవన్నీ. సో ఇలాగా ఒకటి చేతి దాకా వచ్చింది, చేయి జారిపోయింది, లేదంటే ఒకటి ఆల్మోస్ట్ స్టార్ట్ అవబోతూ ఆగిపోయింది. వీటిని ఎలా ప్రాసెస్ చేసుకున్నారు? దట్టు ఫర్ ఏ స్టార్టర్ చాలా హోప్స్ పెట్టుకుని ఉంటారు. లేదు ఈ ఫలానా అంటే ఆబ్వియస్గా ఒక స్క్రిప్ట్ మీద కంప్లీట్గా ఒక జడ్జ్మెంట్ వచ్చి లేదు ఈ సినిమాతో నేను సక్సెస్ అవుతానన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడమా లేదంటే అందులో ఇన్వాల్వ్ అవడం అనేది జరుగుతుంది. బట్ ఇనీషియల్గా మీరు అనుకున్న స్టేజెస్కి ఆ వాటిని మీరు ఎలా ప్రాసెస్ చేసుకున్నారు? అప్పుడు ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉండేది? RX100 వెళ్ళిపోయినప్పుడు కొంచెం బాధపడ్డా, ఎక్కువ బాధపడలా, కొంచెం బాధపడ్డాను. బట్ ఈ తిరుపతి ప్రాజెక్ట్ అనేది ఒకటి వెళ్ళిపోయినప్పుడు చాలా ఫీల్ అయిపోయాను నేను. చాలా అంటే చాలా బాధపడ్డాను. దానికోసం స్కేటింగ్ నేర్చుకున్నాను. స్కేటింగ్ నాకు రాదు, వేరే చాలా చాలా నేర్చుకున్నాను ఆ సినిమాకి సంబంధించి. ఆల్ ఆఫ్ ఎ సడన్ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక పర్సన్ ప్రాబ్లం వచ్చి దానివల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. అంటే తిరుపతిలో షూటింగ్ చేస్తున్నాం మేము. త్రినాథ్ గారు కాల్ చేశారు, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ సమ్ రీజన్స్, యూ గైజ్ కమ్ బ్యాక్, ఇఫ్ పాసిబుల్ అగైన్ యూ విల్ గో అని అన్నారు. షెల్వ్ అనే థాట్ లేదు. సో మేబీ షెడ్యూల్ బ్రేక్ అనుకుని అక్కడ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో బ్యాగ్స్ అన్నీ వదిలేసేసి వచ్చేసాను అనమాట. ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది వీఆర్ కాలింగ్ ఇట్ ఆఫ్ అని. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఆ లగేజ్ తీసుకోవడానికి నేను బ్యాక్ వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను. సరే అని చెప్పి గుడికి వెళ్ళాను. సో వెళ్ళి గట్టిగా మేనిఫెస్ట్ చేసుకున్నాను, నేను ఇంత కష్టపడుతున్నాను, వై డోంట్ యూ గివ్ మీ వన్ ఛాన్స్ అని. సో అది తర్వాత 1 వీక్ తర్వాత అనుకుంటా అగైన్ ఈ కాల్ మీ, ఇది చేస్తున్నాం అని చెప్పి అని అన్నారు. ఛాలెంజింగే బ్రో, డెఫినెట్గా ఛాలెంజింగే. ఎందుకంటే యాక్టర్స్ లైఫ్లో ఈవెన్ ఈ ఫిలిం చేసేటప్పుడు కూడా 2 years ఈజ్ నాట్ ఈజీ. ఒక 2 yearsలో ఎన్నో చదువుకోవచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు, ఇంకేదో చేయొచ్చు. మొన్న సందీప్ రెడ్డి వంగ గారు ఆ స్టేట్మెంట్ అన్నప్పుడు నేను ఇదే మాట నేను మా డైరెక్టర్ నిఖిల్ 2-3 months బ్యాక్ మాట్లాడుకున్నాం. గట్టిగా చదివితే IAS అవ్వచ్చు, గట్టిగా చదివితే IPS కూడా అవ్వచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. కానీ ఎంత కష్టపడితే ఇది సక్సెస్ అవుతాం అది తెలియదు మనకి. దీంట్లో మీరు ఇందాక అన్నట్టు లక్క, లేదంటే కష్టం ఒకటే పడాలా, లేదంటే డబ్బులు ఒకటే పెట్టాలా, లేదు, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కష్టపడతాను నేను, డబ్బులు పెట్టాలంటే సరే ఓకే ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకొచ్చి పెడతాను, అది కూడా కాదు. సో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఎవ్రీథింగ్ షుడ్ ఫాల్ ఎట్ ఎ ప్లేస్, పర్టికులర్లీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. సో మా పేరెంట్స్ ఆర్ మై స్ట్రాంగ్ పిల్లర్స్. నువ్వు చేస్తావు, చెందుతావు, నుంచుంటావు ఒకరోజు. అండ్ వీళ్ళందరూ ఇందాక చెప్పినట్టు నాని అన్న 0 బ్యాక్గ్రౌండ్, విజయ్ సేతుపతి గారు 0 బ్యాక్గ్రౌండ్. సో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు బాధపడిన రోజులన్నీ ఇప్పుడు నవ్వుకుంటాం. సో ఆప్టిమిజం అనే ఒక చిన్న ట్రైట్ దేవుడు నాలో ఎక్కువ పెట్టాడు. సో ఫింగర్స్ క్రాస్ పెట్టుకుని వెళ్ళిపోతానే ఉంటాను అంతే. ఓకే, అదే నాకు ఉన్న బెస్ట్ క్వాలిటీ అని చెప్తాను నేను. కింద చెప్పారు కదా, లైక్ ఆల్మోస్ట్ 2 years ఈ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేశారని చెప్పేసి. అంటే లైక్ ప్రాజెక్ట్స్ డిలే అవుతూ ఉంటాయి, రిలీజ్ డేట్స్ అనేవి మారుతూ ఉంటాయి, అది చాలా క్వైట్ కామన్. పెద్ద పెద్ద సినిమాలకి కూడా అది ఇట్ హ్యాపెన్స్. అయితే మీ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే మోర్ దెన్ ఈ డిలే కంటే కూడా ఆ సినిమాకి సరైన స్థాయి గుర్తింపు రావట్లేదని ఎక్కువ టీం బాధపడిన సందర్భాలే ఉన్నాయి. ఈవెన్ మీరు ఆ స్టేజ్ మీద కూడా చెప్పారు, లైక్ ఈ కొత్త హీరోలతో చేయాల్సిన అవసరం ఏముంది, ఎందుకు కొత్త వాళ్ళతో ఎందుకు చేశారని చెప్పేసి చాలా మంది కొంచెం హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడారు అన్నట్లుగా కూడా మీరు చెప్పారు. సో గెయినింగ్ రెస్పెక్ట్ అనేది ఈ సినిమాతో, చౌరిపాట అనే సినిమాతో ఇంద్రరామ్ ఎంతవరకు తను అచీవ్ చేయగలుగుతాడు? యాజ్ అన్ యాక్టర్గా కొత్త వాళ్ళు అని అన్నవాళ్ళు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ బ్యాక్ తీసుకుంటారు, అంతవరకు చెప్తాను. ఈ హ్యూమిలేషన్ అనే ప్రాసెస్ కామనే అని నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఒక 10 రూపాయలు అనే వస్తువు అమ్మితే కొనుక్కునేవాడు 8 రూపాయలు అడగవచ్చు, 7 రూపాయలు అడగచ్చు, వరస్ట్ కేసులో 6 రూపాయలు అడగవచ్చు. 2-3 రూపాయలు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నవాళ్ళు ఉన్నారు, ప్లస్ హ్యూమిలేషన్ కూడా చేశారు. అరే ఎంత బాగా చేసుకున్నారు, ఒక్కటి వాళ్ళందరూ లేకుండా కొంచెం సీనియర్ ఆర్టిస్టులు ఎవరన్నా పెట్టుకుంటే బాగుండేది. కొంతమంది అయితే రిఫర్ చేశారు, పలానా హీరో వాళ్ళ తమ్ముడు అని,
పలానా హీరో వాళ్ళ బామర్దని, ఇలా చేసుకుంటే బాగుండేది, మంచిగా బిజినెస్ అయిపోయేదని. కానీ గుడ్ థింగ్ ఏంటంటే త్రినాథ్ గారు ఫీల్ అవ్వాల, అదే నా బిజినెస్ ఇలా అవుతున్నారు. హానెస్ట్గా చెప్తున్నారు బ్రదర్, నెట్ఫ్లిక్స్ వాళ్ళు వచ్చి సినిమా చూశారు, వాళ్ళకి నచ్చింది సినిమా. ఈ సినిమా మేము తీసుకునే కైండ్ ఆఫ్ ఫిలిం, మా డాష్ బోర్డ్లో ఉండాల్సిన ఫిలిం, కాకపోతే ఈ ఇయర్ స్లాట్స్ అన్నీ అయిపోయినాయి, ఆగుతారా అన్నారు. అన్ని ఇయర్స్ ఆగలేం, అంటే ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇయర్ వరకు ఆగలేం. చిన్న సినిమా, మనం ఆల్మోస్ట్ సాంగ్స్ స్టార్ట్ చేసాం, ప్రమోషన్ స్టార్ట్ చేసాం. ఇప్పటికే నాగ చైతన్య గారు సాంగ్ లాంచ్ ఆల్మోస్ట్ అయ్యి మనం 4-5 months అవుతుంది. సో డిలే అయిపోతుందని, సారీ సార్ వీ కాంట్ స్టాప్, వీ కాంట్ వెయిట్ అని చెప్పేసి త్రినాథ్ గారు ఆ ఆప్షన్ని పక్కన పెట్టేసి అమెజాన్ వాళ్ళకి చూపించాం. దే హ్యాడ్ కమ్ అప్ విత్ ఎ గుడ్ డీల్. అమెజాన్ వాళ్ళు తీసుకున్నారు మన ఫిలిం. దానికి ముందు నెట్ఫ్లిక్స్కి అమెజాన్కి ముందు మధ్యలో కొంతమంది వచ్చారు, కొన్ని లోకల్ ప్లాట్ఫామ్స్, వాళ్ళు బాగా హ్యూమిలేట్ చేశారు. అది బాగా అనిపించింది, బాగా అంటే బాగా. కొంటారా కొనపోతే పక్కన పెట్టండి. సో నీ దగ్గర డబ్బులు ఉందనుకోండి బ్రదర్, మీరు వెళ్ళి గోల్డ్ ఏం కొనుక్కోవాలి అనుకోండి, ఆ షాప్కి వెళ్తారు, కొనుక్కుంటారు, లేదంటే లేదు. సిన్స్ ద డోర్స్ ఆర్ ఓపెన్, పీపుల్ లైక్ అస్ విల్ గో, వెళ్ళి అడుగుతాం. ఇప్పుడు మీరు అమ్ముతున్నారు అనుకోండి సంథింగ్, అలా మేము వస్తాం, ఇలా సంథింగ్ తీసుకుంటారా అని అడుగుతాం. ఆ ప్రాసెస్లో మేము వెళ్ళాం, వాళ్ళ గడప తట్టాము, వాళ్ళని రిక్వెస్ట్ చేసాము. కాకపోతే వాళ్ళు తీసుకోకపోగా హ్యూమిలేట్ చేశారు బాగా. అది బాధ అనిపించింది. అంటే ఇందులో థింగ్ ఈజ్, అంటే ఈ టైప్ ఆఫ్ హ్యూమిలియేషన్ అనేది ఇండస్ట్రీలో ఉంటుందని మీకు ఐడియా లేదా, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత యూ ఫెల్ట్ వెరీ టూ బ్యాడ్ అబౌట్ ద వర్డ్స్? ఫస్ట్ టైం బ్రదర్ నేను ఇక్కడ దాకా, అంటే ఈ ఫిలిం కంప్లీట్ చేసుకొని రిలీజ్ అయ్యి ఓటీటీ డిజిటల్ ఓటీటీ అండ్ శాటిలైట్ రూల్ చేసే ప్రాసెస్లో నేను ఫస్ట్ టైం ఉన్నాను కదా. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. సో చౌర్యపాఠంలో ఇది ఒక పాఠం అనేది అప్పుడే నాకు అర్థమైంది. నెక్స్ట్ సినిమాకి అదే ఉండదు. అంటే ఇట్స్ క్వైట్ కామన్ కదా అని చెప్పేసి. కరెక్టే. బాగుందా లేదా, ఓకే బాగుంది బట్ వీళ్ళెందుకు, బాగుంది బట్ ఈడెందుకు అని అన్నారు. సో అది అక్కడ కొంచెం హర్ట్ అయినట్టు. సరే దాన్ని గట్టిగా తీసుకుని ప్రూవ్ చేసుకోవాలని ఉన్నాను. ఈ విషయంలో అల్లు అర్జున్ గారి లాగా గట్టిగా ఇన్స్పిరేషన్ అనమాట. కొట్టాలంటే కొడతాం. అంటే ఇప్పుడు ఒక సినిమా ఆల్మోస్ట్ April 25th రిలీజ్, హార్డ్లీ ఒక 3 to 4 days ఉంది రిలీజ్కి. సో ఫిల్మ్ ఈజ్ అబౌట్ రిలీజ్, ఆల్రెడీ చూసిన వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు. సో మీ రిసెప్షన్ అనేది, అంటే స్పెసిఫిక్గా ఫిల్మ్కి అయి ఉండొచ్చు, లేదంటే మీ పెర్ఫార్మెన్సెస్కి అయి ఉండొచ్చు, లేదా మీ స్క్రీన్ ప్రెజెన్స్కి అయి ఉండొచ్చు, ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ లేదా ఏ టైప్ ఆఫ్ రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బేసికల్గా ఆడియన్స్ నుంచి మన ఫిలిం మీద ఎక్కువ యాంటిసిపేషన్ కానీ అంచనాలు కానీ ఉండవు ఆబ్వియస్గా. సో ఒకళ్ళు వచ్చి నార్మల్గా కూర్చుంటే ఒక చిన్న 2 hours మన ఫిలిం ఎగ్జాక్ట్గా మనం ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తాం. ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికే ఇన్ని రోజులు పట్టింది, ఇన్ని ఇయర్స్ పట్టింది మనకి. ఒక కమర్షియల్ ఫిల్మ్ తీయాలనుకోండి, ఒక యూట్యూబ్కి వెళ్ళి కొన్ని రిఫరెన్సెస్ చూస్తాం. మన ఫిలిం ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక థీసిస్ లేదు, ఈ టనల్ ఇలా చేయాలా, ఈ టనల్ లేదంటే ఈ సీన్ ఇలా చేయాలనేది. దీంట్లో మన ఆర్ట్ డైరెక్టర్ కానీ మన డిఓపి కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుని కొన్ని మిరాకిల్స్ క్రియేట్ చేశారు. లెట్స్ ఏ టనల్ చేయాలనుకోండి, ఆ టనల్లో మనకి 360 degrees ఎలా చేయాలి, లేదంటే ఆర్ట్ వేసేటప్పుడు కూడా ఇది ఇలా చేయాలని లేదు మనకి. మనం ఈ స్టోరీ ఏంటంటే బ్రదర్, ఒక పీపుల్ వేరే ఊరికి వెళ్ళి హైస్ట్ చేస్తారు. హైస్ట్ ఎలా అంటే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్. ఒక అబ్బాయి ఇలాగే ఎక్కడో ఒరిస్సాలోనో గుజరాత్లోనో ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని పక్క సందులో ఎక్కడో బ్యాంక్ ఉందంటే రోజుకి కొంచెం తవ్వుకుంటూ బ్యాంకులోకి వెళ్ళిపోయాడు. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కొంచెం ఫిక్షనల్ చేసి ఇలా చేస్తాం అనమాట. ఆ టనల్ అనేది మీకు తెలుసు, ఇంత ప్లేస్ ఉంది. షాషాంక్ రిడెంప్షన్ కూడా చూస్తారు కదా. సో ఆ సినిమా కూడా చిన్న ప్లేస్లోంచి హీరోలు అలా వస్తారు. సో దాన్ని ఎలా చేయాలనేది చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. ఈవెన్ యాజ్ అన్ యాక్టర్గా మాకు కూడా ఆ చిన్న ప్లేస్లో క్రాలింగ్ గీలింగ్ అవన్నీ బాగా ఛాలెంజెస్ వచ్చినాయి. ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుని మేమైతే ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసాం ఆడియన్స్కి. అరే భలే చేశారా కొత్త వాళ్ళైనా అని ఒక చిన్న అప్రిసియేషన్ ఉంటుంది కదా, అది తీసుకుందామని అంతే. అంటే అప్రిసియేషన్తో పాటు ఆబ్వియస్గా దీనికి కలెక్షన్స్ ఇవన్నీ కూడా రావాలి కదా. మరి థ్యాంక్ యూ. సినిమా నిలదొక్కాలి అంటే సో దానికి ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు? జీరో బ్రో, దానికి ప్రిపేర్డ్గా ఉన్నామని చిన్న హోప్ అయితే ఉంది. బట్ ఇట్స్ ఆల్ అప్ టు ద ఆడియన్స్. బికాస్ మన ఆడియన్స్ ఏదైనా తీసుకుంటారు. ఇప్పుడు రీసెంట్గా మన మలయాళం ఫిలిమ్స్ దే స్టార్టెడ్ వాచింగ్ లైక్ ఎనీథింగ్ క్రేజీ.
మంజుమల్ బాయ్స్ అనే ఫిలిము ఫస్ట్ హాఫ్ ఆ చిన్న లాస్ట్లో సెకండ్ హాఫ్లో ఏదైతే ఉందో పైకి వచ్చే సీక్వెన్స్, ఆ పైకి వచ్చే సీక్వెన్స్, దట్ ఈస్ వెరీ గ్రిప్పింగ్. అది ఫస్ట్ హాఫ్ అంతా డ్రామా, బట్ స్టిల్ విత్ ఆల్ దే పేషెన్స్ దే సాడ్, దే వాచ్డ్ ఇట్ అండ్ దే మేడ్ ఎ హ్యూజ్ హిట్. అక్కడ హిట్ అవడం ఓకే, ఆ సినిమా ఇక్కడ హిట్ అయింది కదా, కొన్ని వాళ్ళు బాగానే ఇది వచ్చింది, సేఫ్ అయ్యారు. సో అలాగా మనం కూడా వచ్చాం. ఇందాక నేను హ్యూమిలేషన్ అని ఫీల్ అయ్యాను అందుకని దీనికి కూడా. ఇప్పుడు మన ఫిలిం తెలుగు వాళ్ళు చేశారు, కొత్త వాళ్ళు చేశారు, చౌర్య పాఠం అని సాంస్క్రిట్ వర్డ్, తెలుగు వర్డ్ టైటిల్ పెట్టుకుని మనం వస్తుంటే తెలుగు వాళ్ళు ఓకేలే చేశారులే అన్నట్టు ఉంది. ఇదే సార్ మాది మలయాళం ఫిలిం సార్, మేమందరం మలయాళం యాక్టర్స్, మేము తెలుగులో డబ్ చేసాం సార్, మీరు చూడండి సార్ అంటే అవునా అమ్మ ఇంత క్రేజ్ ఉంది అని దిల్ స్టార్ట్ వాచింగ్ ద ఫిలిం ఇన్ డిఫరెంట్ పర్సెప్షన్. యా, ఎందుకంటే ఆల్రెడీ ఎవరు చెప్పారు, ఒక డైమండ్ ఇక్కడ ఉంటే రోడ్డు మీద ఉంటే ఒక ప్లేస్ బట్టి వర్త్ మారుతుందని. మేబీ మాకు రైట్ ప్లేస్ వస్తుంది, వచ్చిందని మేము ఫీల్ అవుతున్నాం. లెట్స్ ఆడియన్స్ డిసైడ్. ఓకే, ఐఎమ్ జీరో ఎట్ కలెక్షన్స్ ఆఫ్ వాట్ ఎవర్. ఇందులో ఇప్పుడు ఇండస్ట్రీ వర్క్ అయ్యేది ఒక 2-3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ స్టార్డమ్. ట్రూ. అది అంటే మనకి ఇప్పుడు స్టార్డమ్ అనేది ఇప్పుడు అంత లేదు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ యాక్టర్స్ చాలా మందికి లేదు. అంటే నాకు తెలిసి లాస్ట్ స్టార్డమ్తో థియేటర్స్కి జనాలు పుల్ చేసే స్టార్స్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, వీళ్ళు దోస్ ఆర్ ద లాస్ట్ సూపర్ స్టార్స్. అంటే ఇప్పుడు మనకి హిందీలో చూసినా సరే ఇప్పుడు ఎవరికి అంత ఇది లేదు. సో తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ కంటెంట్ త్రూ, ఓకే ఈ సినిమా బాగుంది, ఈ సినిమాకి ఇది వస్తుంది, దీనికి ఈ సినిమాకి వెళ్తే ఓకే పీపుల్ విల్ ఎంజాయ్ ద ఫిలిం, లేదంటే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది అనే జనాలు థియేటర్కి వెళ్తున్నారు. సో ఇది ఫస్ట్ స్టార్డమ్. నెక్స్ట్ వచ్చి స్టార్డమ్తో సంబంధం లేకుండా, అసలు ఎక్స్పెక్టేషన్స్తో సంబంధం లేకుండా సడన్గా కొన్ని సర్ప్రైజ్ హిట్స్ ఉంటాయి. ఈ సినిమాలు బాగున్నాయి అని చెప్పేసి జనాల తర్వాత ఆదరించి అవి మంచి హిట్లు అయ్యి, అంటే వాళ్ళు పెట్టిన దానికి డబల్ రావచ్చు, ట్రిపుల్ రావచ్చు, బట్ వాట్ ఎవర్ దే మేక్ గుడ్ మనీ. థర్డ్ కేటగిరీ ఏంటంటే సినిమా మీద ఒక బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి ఒక డీసెంట్ రివ్యూస్ కానీ లేదంటే వర్డ్ ఆఫ్ మౌత్ కానీ స్ప్రెడ్ అయ్యి దానికి అంటే మరీ బ్లాక్ బస్టర్ స్థాయి కాకపోయినా ఒక డీసెంట్ లెవెల్లో దానికి వర్కౌట్ అవుతాయి. మన సెకండ్ మీరు అంది అదే కరెక్ట్. మన దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు బేసికల్గా. ట్రైలరు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆడియన్స్ చూసారు, విచ్ ఇస్ హ్యాపీయెస్ట్ థింగ్. ఏంటంటే ఆల్మోస్ట్ మనం 3 days ట్రెండింగ్ అయింది యూట్యూబ్లో. వీ ఫెల్ట్ హ్యాపీ. అది కూడా ఎవరో కాల్ చేసి చెప్పారు, అది కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇది కూడా మేము ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లా, లెట్ ద ఆడియన్స్ స్పీక్ అనేది ఉంది. సో చూశాక మౌత్ టాక్. సినిమా లవర్ ఒకరు ఉంటారు, హీరో ఎవరున్నా పక్కన పెట్టేస్తే అతను వచ్చి సినిమా వచ్చి టికెట్ కొనుక్కొని చూస్తారు, చూసి ఆయనకి నచ్చితే 10 మందికి చెప్తారు. క్రౌడ్ మౌత్ టాక్ అంటారు కదా, సో అలా క్రౌడ్ పుల్ చేద్దామని అనుకుంటున్నాం. వీ డోంట్ హ్యావ్ లార్జర్ బడ్జెట్స్ టు స్పెండ్ ఆన్ పబ్లిసిటీ, లేదంటే మనమే ఒక రివ్యూస్ లాగా చేసేయడం, లేదంటే సినిమా రిలీజ్ అయిన రోజే సక్సెస్ మీట్లు పెట్టేయడం, ఇవేమీ ప్లాన్ చేయట్లా. లెట్ us బీ హానెస్ట్ అని మేము అయితే ఏమనుకున్నాం అంటే ఫ్రైడే విల్ బీ ఇన్ హైదరాబాద్, వాచ్ ఇట్ విత్ ద పబ్లిక్. సాటర్డే వీఆర్ గోయింగ్ టు విజయవాడ, వాచ్ ఇట్ విత్ ద పబ్లిక్. సండే వీఆర్ గోయింగ్ టు వైజాగ్, వాచ్ ఇట్ విత్ ద పబ్లిక్. ఇదే ప్లాన్ చేసుకున్నాం. ఈ ఆన్ గ్రౌండ్ ప్రమోషన్స్ విషయంలో మీరు తీసుకున్న కేర్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు సినిమాని అంటే మాదొక సినిమా ఉందని చెప్పేసి జనాలకు తెలియజేయడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ ఇప్పుడు. ట్రూ. అది మీరు రీల్స్ త్రూ చేస్తారా, లేదంటే సాంగ్స్ హిట్ అవుతాయా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే జనాలకు సినిమా ఒకటి ఉందని వాళ్ళకి తెలిసేలా చేయడమే ఒక టాస్క్. ఆ తర్వాత అదే జనాలు థియేటర్ దాకా రప్పించడం ఇంకా బిగ్గెస్ట్ టాస్క్. ట్రూ. అది ఎందుకంటే జనాలు తెలిసి ఓకే ఈ సినిమా చూద్దాంలే అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయడం వేరు, అమ్మో ఈ సినిమా కంపల్సరీ మనం చూడాలి ఫస్ట్ వీక్లోనే అనేది ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయడం వేరు. సో ఇప్పుడు దాకా అంటే ఏ లెవెల్లో ఉన్నారు? చూద్దాంలే అనుకున్నట్టు క్రియేట్ చేయగలిగారా, లేదంటే ఖచ్చితంగా చూడాలన్నట్టు క్రియేట్ చేయగలిగారా? ఖచ్చితంగా సినిమాని అయితే మేము తీసుకుని వెళ్ళాం. ఇందాక మీరు అన్నట్టు ట్రెండింగ్లో ఉందా ఈ వీక్లో వచ్చే సినిమా మనదైతే బజ్ అయితే క్రియేట్ అయింది. కొత్త వాళ్ళు మన సారంగపాన్ జాతకం కూడా ఉంది. సారంగపాన్ జాతకంలో ప్రియదర్శి బ్రో ఉన్నారు, ఆల్రెడీ మన వెన్నెల్ కిషోర్ గారు ఉన్నారు, నోన్ ఫేసెస్ ఉన్నాయి. వాళ్ళతో పాటు మంది కూడా వెళ్ళింది. చౌర్య పాఠం అనే ఫిలిం ఉంది అనేది అదైతే అచీవ్ చేసాం ఖచ్చితంగా. ట్రైలర్ కట్టో లేదంటే సినిమా ఒక మేము రీల్స్ ప్రమోషన్స్ కానీ ఒక విభిన్నంగా చేస్తున్నాం. మేము ఒక హైస్ట్ అనే ఒక కాన్సెప్ట్ పట్టుకుని రీల్స్ కూడా ఆ ప్రాసెస్లోనే అలా చేసుకున్నాం. లక్కీగా త్రినాథరావు గారు కూడా ఆయన ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయటం, సో ఆయనే చేయటం గుడ్ థింగ్. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే రాజీవ్ కనకాల గారు ఇప్పటి వరకు ప్రమోషన్స్ అంత అగ్రెసివ్గా ఏ సినిమాకి చేయలే. ఆయన సినిమా చూసి ఆయన క్యారెక్టర్ ఆయనకి నచ్చి ఈ సినిమా ప్రమోషన్స్ నేను వస్తానని చెప్పి నిన్న వైజాగ్ కూడా ఆయనే వచ్చారు. ఆయనే ఇనిషియేట్ తీసుకుని మాట్లాడారు జనాలతో. ఆయన వన్ ఆఫ్ ద క్రౌడ్ ఫుల్ ఫ్యాక్టర్ అయ్యారు మాకు.
అంతేగా మా సిఎంఆర్ మాల్లో సిఎంఆర్ మాల్లో. ఐ వాజ్ దేర్. అయ్యో దేరా, ఓ నైస్ బ్రో, ఐ డోంట్ నో. ఓకే. లేదు నిన్న నేను చెప్పాక వైజాగ్ అనుకోకుండా ఓ మీరు ఓకే ఓకే. సో అక్కడ సిఎంఆర్ మాల్లో ఐ వాజ్ వాచింగ్ ఏంటి ఏం మూవీ వింటా అంటే ఓకే. ఈ పిల్లలతో అంతా డాన్స్ లైవ్ చేస్తున్నారు అప్పుడు. ట్రూ 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 ట్రూ. దాని తర్వాత బీచ్ రోడ్కి వెళ్ళాం బ్రో. అక్కడ కూడా అసలు ఆ బీచ్ రోడ్ సిఎంఆర్ అనేది ఒక క్లోజ్ ప్లేస్. అక్కడ ఎంతమంది ఉన్నా బాగా కనిపిస్తారు. ఇక్కడ ఫుల్గానే ఉన్నారు, మీరు వచ్చారు కదా. బీచ్ రోడ్లో మాత్రం అసలు పెద్ద ఓపెన్ స్పేస్, అది ఎంత క్రౌడ్ ఉన్నా కనపడరు. అలాంటిది అది కూడా ఫుల్ అయిపోయింది. సో వీ గాట్ ఎ గుడ్ అప్లాస్ ఫ్రమ్ వైజాగ్ పీపుల్. ఓకే. ఎంతవరకు కన్వర్షన్ అవుతాయో ఐ డోంట్ నో, మేబీ మౌత్ టాక్ వల్లే హెల్ప్ అవుతుంది. కన్వర్షన్స్ అనేవి చాలా వెరీ హార్డ్ ఇంద్ర. సింపుల్ ఎగ్జాంపుల్, మన ట్రైలర్ 3 లక్షల మంది చూసారు లేదా 3 కోట్ల మంది చూసారు అని చెప్పేసి ఆబ్వియస్గా 3 లక్షల మంది థియేటర్లకి అయితే 200% రారు. అవును. కన్వర్షన్ రేట్ హార్డ్లీ ఒక 10% ఉండొచ్చు. ట్రూ ట్రూ. మీరు ఇందాక అన్నట్టు ఎవరైనా లేదు ఈ సినిమా చూడాలి, లేదంటే అసలు హీరో ఎవరితో సంబంధం లేకుండా బుక్ మై షో ఓపెన్ చేసుకుని ఏంటి కొత్త సినిమా అని చెప్పి చూసే బ్యాచ్ ఉన్నారు. మీకు ఇమీడియట్ ఆడియన్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ వల్ల ఇంకా కొత్త వాళ్ళు, కొత్త సినిమాలు ఇవన్నీ వెళ్తున్నాయి. మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి మా స్ట్రాటజీ ఏమనుకున్నాం అంటే బ్రో, ఫ్రైడే రిలీజ్ అవుతుంది, సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చూస్తారు, మౌత్ టాక్ స్లోగా స్ప్రెడ్ అవుతాయి. అది సాటర్డేకో సండేకో కన్వర్షన్ అవుతాయి. బాగుందంటే అది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇనీషియల్గా మేము 18th వద్దాం అనుకుంది కూడా అందుకే. 18th ఇస్ గుడ్ ఫ్రైడే హాలిడే, 19th వర్కింగ్ డే, సండే హాలిడే, మండే కూడా ఎందుకో ఒక హాలిడే వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ 4 days హాలిడేస్ ఉంటాయని అందరికంటే ఊరికి ముందే మేమే అనౌన్స్ చేసాం. తర్వాత అందరికంటే మేమే తగ్గాల్సి వచ్చింది. సో 6 సినిమాలు వచ్చి పడిపోయినాయి. సో ప్రతి ఒక్కళ్ళు భయపెట్టడం స్టార్ట్ చేశారు, మీరు కనపడరు, మీరు చేసే పబ్లిసిటీ కనపడరు అని. సో వాళ్ళ బడ్జెట్స్ ఏంటి, వాళ్ళ ప్రమోషన్స్ ఏంటి, అసలు మీరేంటి అని అన్నట్టు. ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడో మూల కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఎందుకు మనం ఆరామ్సే వద్దాం. థింగ్ ఏంటంటే అలా ఆగితే ఇంక ప్రతి వారం ఆగాల్సిందే. అదైతే ఉంది బ్రో. కాకపోతే థియేటర్స్ కూడా కొంచెం మనకి మన ఫిలిం ఇట్స్ మల్టీప్లెక్స్ ఫిలిం. ఇప్పుడు AMB AAAలో చూసే ఆడియన్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైమ్ ఎక్కడో షాద్ నగరు, సికింద్రాబాద్ ఆడియన్స్ కూడా వేరే ఉంటారు. సో మనం మల్టీప్లెక్స్ ఫిలిం, సో మన కంటెంట్ వీళ్ళు కదా, సో దీన్ని మనం లూజ్ చేసుకుంటే దెర్ ఇస్ నో పాయింట్ అని తగ్గాం. ఇప్పుడు ఈ April 25th కూడా ఒక 4-5 సినిమాలు రిలీజ్లే ఉన్నాయి. సో మొత్తం కలిపి 14 మూవీస్ ఆర్ రిలీజింగ్ దిస్ వీక్. అవునా? ఓకే. 14 సినిమాలు. అందులో ఒక 7-8 సినిమాల పేర్ల దాకా జనాలకు కూడా తెలియదు అనమాట అది ఫలానా సినిమా రిలీజ్ అవుతుంది అనేది. సో అందులో ప్రామినెంట్ ఫిలిమ్స్ ఆబ్వియస్గా సారంగపాణి జాతకం, చోరీపాఠం, అండ్ మలయాళం డబ్బింగ్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది, అలప్పుజ జిమ్ఖానా అని చెప్పేసి. సో దాన్ని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇట్లాగా కొన్ని మూవీస్ ఉన్నాయన్నమాట. జిమ్ఖానా 14 రీల్స్ వాళ్ళు తీసుకున్నట్టు ఎవ్రీ వీక్ ఉంటాయి సినిమాలు. సో తగ్గుతూ ఉంటే ఇంక అలాగే ఒక సంవత్సరాల తర్వాత వెనక్కి వెళ్ళడం తప్ప దానికి ఇంక వేరే ఆప్షన్ ఏమి ఉండదు దానికి. అదైతే ట్రూ. కాకపోతే ఆ రోజు అప్పటికే ఓడెల్లా 2 అనౌన్స్, ఓడెల్లా 2 ఒకటి 17th ఉంది, కళ్యాణ్ రామ్ గారి సినిమా, అర్జున్ సన్నపై జయంతి, అర్జున్ సన్నపై అవి కొంచెం బిగ్గర్ ఫిల్మ్స్ ఇవన్నీ. సో ఆ టైంలో అనవసరంగా నలిగిపోతారు అన్నట్లుగానే ఉంటుంది. అంతే. ఇప్పుడు అయితే హెల్దీ కాంపిటీషన్ ఉంది మనకి. వాళ్ళకి థియేటర్స్ మనకి థియేటర్స్ సేమ్గా వస్తాయి. సో మౌత్ టాక్ బట్టి వెళ్తుంది. ఇంకోటి అన్నీ ఒకటే రేంజ్ మూవీస్ అవడం అనేది ప్లస్ పాయింట్. ఎందుకంటే అది కూడా కంప్లీట్ ఒక హ్యూమర్, మీది కొంచెం డార్క్ హ్యూమర్లో మీది. సో అలాగా కొంచెం అన్నీ కూడా ఒకటే టైప్ ఆఫ్ ఇది ఉన్నప్పుడు ఓకే ఈ రెండు ట్రై చేద్దాం వాళ్ళు ఉంటారు, లేదు దాని మీద ఇది ఏదో ఒకటి వాట్ ఎవర్, బట్ కంప్లీట్గా వన్ సైడ్ అయిపోతుంది. వాట్ ఐ హర్డ్ ఇస్ జిమ్ఖానా ఇస్ ఆల్రెడీ రిలీజ్ లాంగ్ బ్యాక్ అని విన్నా. మలయాళంలో ఇట్ రిలీజ్ అరౌండ్ 10th అనుకుంటా. అవునా? ఇట్ డిడ్ వెల్. మలయాళంలో 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి ఆ రోజే. సంథింగ్ వాళ్ళ విషు ఫెస్టివల్కి రిలీజ్ అయిన. సో అలప్పుజ జిమ్ఖానా, బజూకా మమ్ముట్టి ఫిలిం, బాసిల్ జోసెఫ్ మరణమాస అని చెప్పేసి రిలీజ్ అయ్యాయి. సో అండ్ ఆబ్వియస్లీ బజూకా అండ్ మరణమాస్ డిడ్ంట్ డూ వెల్. అలప్పుజ జిమ్ఖానా వాజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఫర్ దెమ్ అంటే ఆ 3 రిలీజెస్లో. సో అందుకని చెప్పేసి దే ఆర్ డబ్బింగ్ దేర్ ఫిలిం ఇన్ తెలుగు. అండ్ దట్ టు అబ్బాయికి ఆల్రెడీ ప్రేమలు అనే హిట్ వచ్చింది కాబట్టి నౌ దే ఆర్ బ్యాంకింగ్ ఆన్ ఇట్. బజూకా నేను చూడలేదు, బట్ విన్నా. ఎక్కడంటే సైమా వాళ్ళు ఏప్రిల్లో రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమాలన్నీ కలిపి ఒక పోస్ట్ వేసేస్తే దాంట్లో మందు కూడా వేశారు. సో అక్కడ బజూకా ఇవన్నీ చూసాను. సో దట్ ఈస్ క్వైట్ కామన్ అనమాట అవన్నీ ఇండస్ట్రీలో. సో అంటే మీరు ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఇంతకుముందు మీరు చూసిన ఇండస్ట్రీ వేరు ఉండొచ్చు, అంటే బిఫోర్ ఎంటరింగ్ ఇంటు ద ఫిల్మ్ ఇండస్ట్రీ మీకున్న థాట్ ప్రాసెస్ కానీ లేదంటే మీకున్న ఐడియాలజీ వేరు ఉండొచ్చు అప్పుడు. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చి ఇవన్నీ ఇలా డైరెక్ట్గా చూడడం లేదంటే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉండడం చేసిన తర్వాత సో మీ
అంటే ఇండస్ట్రీ మీద మీ పర్సెప్షన్ ఏమైనా మారిందా, అలాగే మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి? పర్సెప్షన్ ఏం లేదు బ్రో, గుడ్ ఉంది, బ్యాడ్ కూడా ఉంది. ఇప్పుడు రాజీవ్ గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, సుమా కనకాల గారు ఉన్నారు. తను పాపం అడిగాను, మేడం నాకు మీరు వచ్చి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అంటే, అప్పుడు చాలా బిజీగా ఉన్నారు స్కెడ్యూల్. సరే ఇంద్ర, ట్రైలర్ అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి తను ఒక ఇంటర్వ్యూ చేశారు, జైల్లో ఇంటర్వ్యూ. ఆల్రెడీ అది మొన్న ట్రెండింగ్ బాగానే వెళ్ళింది. సో ఆ ఐడియా మొత్తం తందే. సో దీస్ ఆర్ ద గుడ్ థింగ్స్ అనమాట. పర్సెప్షన్ ఆల్వేస్ మ్యాటర్స్, డిపెండ్స్ బ్రో, మారుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ ఫిలింకి త్రినాథ్ గారు ప్రొడ్యూసర్ అయినా కూడా ఆయన షూటింగ్స్ చేసుకునే టైంలో ప్రొడక్షన్ ఆయన బిజీగా ఉన్నారు. ధమాకా చేశారు, మజాకా కూడా చేశారు. ఆయన బిజీగా ఉన్న టైంలో మీరు ఇలా చేసుకోండి, నిఖిల్ని పిలిచేసి ఒక బడ్జెట్ ఇచ్చేసి ఇలా చేసుకుని రండి అనే ప్రాసెస్లో నేను చాలా తెలుసుకున్నా. ఒక్కసారిగా ఆయన సాంగ్ లదాఖ్లో చేసాం కదా, అది పూర్తిగా మాకు బడ్జెట్ ఇచ్చారు, చాలా తక్కువ బడ్జెట్. ఆ బడ్జెట్ని మేమే అందరినీ రిక్వెస్ట్ చేసుకుని తక్కువ క్రూతో లగ్జరీ అంతా కట్ డౌన్ చేసుకుని ఓన్లీ వాట్ ఎవర్ నీడెడ్ ఆన్ ద స్క్రీన్ అదొకటే పెట్టుకుని అందరినీ క్రూని రిక్వెస్ట్ చేసుకుని వచ్చిన వీడియో అది. లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి దానికి, బట్ అవన్నీ ఓవర్కమ్ చేసుకుని ఫినిష్ చేసుకున్నాం. ఇవన్నీ మనం చేసుకుంటున్నాం అంటే, సో లాట్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు టాక్ కదా. ఈవెన్ ఫ్రమ్ లైట్ మ్యాన్ నుంచి అందరితో వీ నీడ్ టు హ్యావ్ డిస్కషన్స్. మేనేజర్ ఉన్నా కూడా ఎవ్రీథింగ్ పెన్నీ కౌంట్స్ కదా. సో ఈ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ అనేది బాగా వచ్చింది. ఓకే, లెర్నింగ్స్ ఏంటి ఈ ప్రాసెస్లో? లెర్నింగ్స్ అనేది మన పని మనం చేసుకోవాలి, ఎవడు వచ్చి చేయడు. సో మనం నేర్చుకుంటే అన్నిటిలో ఒక కొంచెం గ్రిప్పింగ్ ఉందంటే ఒకళ్ళ మీద మనం డిపెండెన్సీ లేదు. ఇప్పుడు మొన్నటి వరకు మన ఫిల్మ్ ఎవడు తీసుకుంటాడా, ఎవడు కొనుక్కుంటాడా అనేది ఉంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు సినిమా చూశారు, చాలా బాగుంది, మీ ఐడియాలజీస్ థాట్ ప్రాసెస్ ఉంది, ఇంకొక స్క్రిప్ట్ ఉంది నా దగ్గర, అది లైన్ చెప్పారు, వినిపించా, బాగుంది, ఒకటి స్టార్ట్ చేస్తే పిచ్ డెక్ నాకు పంపించు, అది ఎప్పుడు స్ట్రీమ్ చేస్తామో దాన్ని బట్టి మీరు షూటింగ్ ఫినిష్ చేసుకోవచ్చు అని. ఈ వెళ్ళే ప్రాసెస్లో ఇలాంటివి కొన్ని నేర్చుకుంటాం. మనకంటే అసలు అప్పట్లో నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసేసుకుంటారేమో అని ఒక దీంట్లో ఉంటాం, మనం దానికే చేస్తున్నాం కదా అని. ఓకే, బట్ రియాలిటీ ఏంటి, అది 1 yearకే స్లాట్స్ అయిపోయినాయి అంట. అవును, కంటెంట్ క్యాలెండర్ ఎప్పుడు కూడా 1 year అహెడ్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అవన్నీ మనం నేర్చుకున్నాం బ్రో. ఈవెన్ అమెజాన్ వాళ్ళు కూడా తీసుకున్నారు కానీ, బట్ అప్పటికి వాళ్ళు కూడా కొన్ని ఫిల్మ్స్ చేసుకున్నారు, బిగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు డ్రాప్ చేశారు. అయినా కూడా ఒక స్లాట్ ఇచ్చారు మనకి, April 18th రిలీజ్ చేస్తుంటే నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఒక డేట్ ఇచ్చారు. అది కూడా పోస్ట్ పోన్ అయ్యేసరికి దే అండర్స్టూడ్ ద ఇష్యూస్ బిహైండ్ ఇట్. అప్పుడు స్ట్రీమింగ్ డేట్ కూడా వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు, ఇంకొక మంచి డేట్ ఇచ్చారు మనకి. అయితే ఈ ఓటీటీ విండో అనేది, ఆ 4 weeks విండో అనేది దాని వల్ల కూడా సినిమాకి, అంటే స్పెసిఫిక్గా చిన్న సినిమాకి చాలా వరకు నష్టం జరుగుతుందని చెప్పేసి చాలామంది పర్సెప్షన్ ఇన్ ద సెన్స్ నేను ఒక రకంగా దాన్ని ఐ యాక్సెప్ట్ దట్. ఎందుకంటే అంతకుముందు ఒక సినిమా, చిన్న పెద్ద అని పక్కన పెట్టేస్తే, సినిమా ఒకటి థియేటర్లో ఉందంటే 2 weeks తర్వాత 3 weeks తర్వాత ఆడియన్స్ అనేవాళ్ళు హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూసేవారు. ట్రూ బ్రో. ఇప్పుడు ఏమైపోయింది, ఒక 1 week ఆగిపోయిందంటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అనేది యావరేజ్ సినిమాలు అనేవి లేవు, ఐదర్ హిట్ సినిమా లేదా ఫ్లాప్ సినిమా అంతే. ఇప్పుడు యావరేజ్, బిలో యావరేజ్, అబవ్ యావరేజ్ అనేది పట్టించుకోవట్లేదు జనాలు. ఎందుకంటే దే హ్యావ్ టు స్పెండ్ అరౌండ్ సమ్ 1,000-1,500 rupees విత్ ఫ్యామిలీ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద ఫిలిం. సో అంత స్పెండింగ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 4 week విండో అనేది వచ్చినప్పటికీ ఏమైపోయింది అంటే, అది తెలియకుండా వాళ్ళకి వస్తే వేరు. బట్ ఇప్పుడు ఏమైపోయింది, ఓకే ఫలానా సినిమా అమెజాన్ ప్రైమ్ కూడా తీసుకున్నారంటే, సినిమా స్టార్టింగ్లోనే అమెజాన్ ప్రైమ్ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్, లేదంటే ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ నెట్ఫ్లిక్స్ అని చెప్పేసి పెద్ద స్క్రీన్ నిండా లోగో వేస్తున్నారు. కరెక్ట్. సో దానివల్ల ఏమైంది, జనాలకి ఓకే మనం ఇప్పుడు కాకపోతే ఇప్పుడు చూడొచ్చు, 1 నెల రోజులు అయితే కంగారేం లేదు అన్నది ఒకటి క్రియేట్ అయిపోయింది కదా. అంటే ఐ షుడ్ బి ఆస్కింగ్ దిస్ టు ద ప్రొడ్యూసర్, నాకేం అడగాలి, బట్ మీ పర్స్పెక్టివ్ ఏంటి దాని ఆ విషయంలో? మీరు అన్నట్టు అదైతే కొంచెం కిల్ చేసేస్తుంది కంటెంట్. ఎంటర్టైన్మెంట్ ఆడియన్కి చేతిలోకి వచ్చేసింది. ఇదివరకు దే నీడ్ టు స్పెండ్ సమ్ టైం, వెళ్ళాలి, ప్లాన్ చేసుకోవాలి, టికెట్స్ కొనుక్కోవాలి, ఫ్యామిలీ అందరితో సరదాగా గడపాలన్నది. సో అదైతే ఈజీ అయిపోయింది వాళ్ళకి. ఇంట్లో కూర్చుని వాళ్ళకున్న టైంలోనే పాస్ చేసుకోవడం, వర్క్ చేసుకొని మళ్ళీ చూడటం అనేది ఈజీ యాక్సెస్ అయిపోయింది. బట్ హిట్ అనేది అలా కాదు బ్రో. ఈవెన్ రీసెంట్గా వచ్చింది స్పోర్ట్స్ సినిమా, అండ్ దానికి ముందు వచ్చిన కమిటీ కుర్రోళ్ళు, అది కూడా ఆడియన్స్ థియేటర్లో చూసి పెద్ద హిట్ చేశారు. నేను విన్నది ఏంటంటే, కమిటీ కుర్రోళ్ళు ఫిలిం నిహారిక గారు ప్రొడ్యూసర్, తనకు కూడా పాపం అంత ప్రొడ్యూసర్ అయి ఉండి, అంత ఫ్యామిలీ ఉండి, తను చాలా హ్యూమిలేషన్స్ ఫేస్ అయ్యారు నేను విన్నాను, ఐ డోంట్ నో. సో ఫేస్ అయ్యి ఈ సినిమా పెద్ద ఆడదు,
సర్దేసుకొని అందరూ కొత్త వాళ్ళు అంతమంది 11 మంది కొత్త హీరోలు అని చెప్పేసి అనేటప్పటికి అది కూడా ఆబ్వియస్గా అయింది. బట్ అది బ్లాక్ బాస్టర్ కొట్టారు తను. సో కోర్టెక్ అంటే ఆల్మోస్ట్ నాని అని ఉన్నారు, హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం. అప్పటి వరకు ఏం సినిమా మీద బజ్ లేదు. ఆయన సోషల్ మీడియాలో మన ప్రీ రిలీజ్లో ప్రెస్ మీట్లో ఒక మాట్లాడారు. సో నెక్స్ట్ సినిమా నా చూడొద్దని, అది పట్టుకుని ఇంకా గట్టికెళ్ళారు. మాకు కూడా ఏమన్నా అలాంటి దాన్ని వర్కౌట్ అని చూస్తున్నా. కానీ రీసెంట్గా త్రినాథ్ గారు ప్రెస్ మీట్ ట్రైలర్ లాంచ్ అప్పుడు మాట్లాడతారని చూశారు ప్రెస్ వాళ్ళు. ఆయన విభిన్నంగా నేను ఇక్కడ వైరల్ కంటెంట్ ఇవ్వడానికి రాలేదు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చారని చెప్పారు. తమ్ముళ్ళు మా సినిమా కుర్చీలు లేచిపోతాయి అని అంటారు అనుకున్నారు. కానీ మన ఫిలిం కూడా అది కాదు. లక్కీలీ గుడ్ హిట్ ఇన్ సెట్ దట్. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే త్రినాథరావు గారి ఇమేజ్ అంటే మీరు ఆబ్వియస్గా కొంచెం ఒక 30 to 40% అంటే కంటెంట్ మీద బ్యాంక్ అయినా కూడా త్రినాథరావు గారి ఇమేజ్ మీద కొంచెం బ్యాంకింగ్ అయి ఉండున్నారేమో మీరు. ఏమైందంటే బ్రో, ఆబ్వియస్లీ త్రినాథ్ గారి ఇమేజ్ మాకు ప్రమోషన్స్కి నోన్ ఫేస్కి తెలుస్తుంది. కార్తిక్ ఘట్టంనేని అనే ఫేస్ కూడా ఫేస్ ఎవరికి తెలియదు. ఐ మీన్ బయట జనాలకి, ఇండస్ట్రీ వాళ్ళకి ఆయన బాగా సుపరిచితులు. ఆయన వర్క్ చాలామందికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. టీజర్ రిలీజ్ అయినప్పుడు అనుకుంటే ఏంటి ఈ ఫిలింకి కార్తిక్ డిఓపియా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో అంత క్రేజ్ ఉన్న మ్యాన్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఫిలిం చేయటానికి అందరినీ త్రినాథ్ గారు ఒక ప్లాట్ఫామ్ వేసేసి లైక్ వీళ్ళందరినీ రోప్ చేసి ఒక స్టేజ్ మీద పెట్టి సో చేశారు. కానీ ఈ ఫిలిం ఒక బడ్జెట్ అనుకున్నాం, చిన్న బడ్జెట్ అనుకున్నాం. ఒక బడ్జెట్లో చేస్తే బాగా వర్కౌట్ అవుద్ది అని అనుకున్నాం. మేమేమి దీనికి లగ్జరీస్ పోలా. ఈవెన్ క్యారవన్స్ కూడా కట్ చేసుకుని ఎవరికైతే అవసరమో అలా చేసుకుని అందరినీ రిక్వెస్ట్ చేసుకుని నాగేంద్ర భయ్య గారు కూడా ఈ సినిమాకి రెమ్యునరేషన్ ఏం లేదు. ఐ మీన్ ఆయన్ని చిన్న అడ్వాన్స్ ఇచ్చారు, బీ ద పార్ట్నర్ ఆఫ్ ఏ గుడ్ ఫిలిం అని ఆయన కూడా ఎంకరేజ్ చేసి ఆయన కార్తిక్ గారు షేర్ లాగా పెట్టుకుని అందరినీ రిక్వెస్ట్ చేసుకుని ఈ ఫిలిం చేసుకున్నాం. సో ఈవెన్ లైట్ మ్యాన్ నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరూ సహకరించారు ఈ ఫిలింకి. అలా చేసుకున్న బట్టే మన ఫిలిం అవుట్పుట్ ఇంత గ్రాండ్గా వచ్చింది. ట్రైలర్ చూసినోడు ఎవడు ఏంటి ఇంత స్కేల్ ఉంది ఫిలిము, ఇంత పెద్దగా ఇలా చేసుకున్నారేంటి అని ఉంటుంది. అతను థియేటర్కి వచ్చి చూస్తే అతను అదే ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, ఇది మనం చేసామని మేము చేసామని ఏం చెప్పట్లేదు. ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే మీరు ట్రైలర్ చూసారు, మీకు బాగా అనిపించింది, అది ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిలిమే. సెకండ్ హాఫ్ అసలు మేము టచ్ చేయలే ట్రైలర్లో. సో మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే సో ఆ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే చూస్తారో అది పే ఆఫ్ అవుతుంది, అది ఎక్స్ట్రా అవుతుంది. ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అవుతుందని మేము ఫీల్ అవుతున్నాం. పర్సనలీ వాట్ వీ ఫీల్ అది మీ యూఎస్పీ అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. ఓకే. ఏదైతే బాగా వైరల్ అవుతుంది, వైరల్ ఇన్ ద సెన్స్ బాగా డిస్కషన్ పాయింట్ ఏంటంటే మీ సినిమాకు 9-10 కోట్లు పెట్టేశారని, చాలా హెవీ బడ్జెట్ పెట్టి అంటే అవసరం దానికంటే ఎక్కువ పెట్టేశారని ఒక డిస్కషన్ పాయింట్ అయితే ఆల్మోస్ట్ ఆ ప్రెస్ మీట్లో కానీ ఇవన్నీ కూడా అక్కడే డిస్కషన్ పాయింట్ అయింది. త్రినాథరావు గారు క్లారిటీ కూడా ఇచ్చారు, లేదా అంత పెట్టలేదని చెప్పేసి అంతా. సో మీ వర్షన్ చెప్పండి అసలు, లైక్ లిటరలీ డిడ్ యూ పీపుల్ మేడ్ ద ఫిలిం ఇన్ 10 crores ఆర్ సంథింగ్? సినిమాకి యాక్చువల్గా ఒక బడ్జెట్ అనుకున్నాం, దాని మీద కొంత క్రాస్ అయింది. అది అన్ని సినిమాలకి జరిగేది. కాకపోతే అది క్రాస్ అయ్యేసరికి చాలా కష్టమైపోయింది త్రినాథరావు గారికి. నాకు తెలిసి ఆయన ధమాకా సినిమా డబ్బులు కొంతవరకు అండ్ మజాకాకు వచ్చిన అడ్వాన్సెస్ కూడా కొంతవరకు ఇన్వెస్ట్ చేశారు. ఓకే. బేసికల్గా ఫిలిం ఇండస్ట్రీలో అదేంటంటే ఫార్ములా ఏంటంటే వాట్ ఎవర్ స్పెంట్ ఆన్ ద ఫిలిం 25% ఆర్ 20% షుడ్ బి స్పెంట్ ఆన్ ద పబ్లిసిటీ. అది కూడా లేదు. సో ఆయన ఇంకా రీల్స్లు చేయటం, సినిమాని అవేర్నెస్ తీసుకెళ్ళటం, ఆయన నోన్ ఫేస్ కదా కాస్త. మేము కూడా ఐ మీన్ తమ్ముళ్ళు కుర్చీలు లెగిస్తే అన్నప్పటి నుంచి ఆయన, సో ఆయన దగ్గరికి తీసుకెళ్ళటం, జనాలకు మాట్లాడటం, మన వైజాగ్ కూడా ఆయన ఊరు అనకాపల్లి, సో తీసుకెళ్ళటం చేయటం ఇలా. అంటే బడ్జెట్ అయితే అవ్వలేదు, కొంతవరకు కొంత క్రాస్ అయింది. కాకపోతే హిస్ థింగ్స్ ఏంటంటే అందరు షేర్ బేసిస్లా ఉంది. అందరు మిగతా వాళ్ళు కార్తిక్ కానీ లేదంటే మన నాగేంద్ర ఆర్ట్ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ ప్యాషన్తో చేశారు. ఎండ్ ఆఫ్ ద డే మనీ కదా, అవి కూడా షేర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో దట్స్ హౌ వీ ఫినిష్ ద ఫిలిం. అండ్ నేను కూడా డబ్బులు ఏమి 2 years కష్టపడినా ఇది నాకు ప్యాషన్ లాగా చేసుకుని ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మనీ. సో ఇంకొక ఫిలిం చేద్దాం అన్నారు అంతే. హీరోగానే కంటిన్యూ అవ్వాలి, లేదంటే నేను యూ వాంటెడ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ జస్ట్ యాజ్ ఎ హీరో ఆర్ యూ వాంటెడ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ హూ కెన్ ఫిట్ ఎనీ టైప్ ఆఫ్ రోల్? గుడ్ క్వశ్చన్ బ్రో. బేసికల్గా నేను అందరికీ ఐఎమ్ హాయ్ దిస్ ఇస్ ఇంద్రారామ్, ఐఎమ్ అన్ యాక్టర్ అని అంటా కానీ ఐఎమ్ హీరో అని అన్నాను. బేసికల్గా నేను హీరో అవుదామని రాలేదు, ఐఎమ్ అన్ యాక్టర్. ప్రాపర్
నా స్టేటస్ కూడా ఉంటుంది, హ్యూమన్ ఇండియన్ థెస్పియన్ అని. యా, ఐ వన్ యాక్టర్ అంతే. హీరో అనేది అవి పేర్లు ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చుకున్నాయి. నాకు అందుకే విజయ్ సేతుపతి గారు రూటే ఫాలో అవుదామని. ఏవన్నా మంచి రోల్స్ మంచిగా ఉన్నా నేను చేస్తా, కాకపోతే అవి స్ట్రాంగ్ ఉండాలి. మనం ఏదైనా ఒక రోల్ చేసాం, దానికి పర్పస్ ఉంది అంటే చెయ్యాలి. మనం ఉన్నా లేకపోయినా ఆ రోల్ సేమ్ అలాగే ఉందంటే ఫిలింలో దెర్స్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్. సో యాక్టర్గానే చూజ్ రోల్స్లో ఒక యాక్టర్ అనిపించుకుందామని వెళ్దామని. హీరోనే చేయాలి, హీరోగా రావాలంటే ఇప్పుడున్న దాంట్లో అవ్వదు కదా. అంత చూసీగా ఉన్నప్పుడు సర్వైవల్ విల్ బి టఫ్ టాస్క్ కదా. సర్వైవల్ ఇన్ ద ఫీల్డా? ఇన్ ద ఫీల్డ్ అదైతే ఉంది. అదే నేను అంటున్నాను బ్రో, బేసికల్గా ఏమైందంటే ఇప్పుడు నా కోసం ఒక క్యారెక్టర్ రాశారు. ఈ క్యారెక్టర్, ఈ రోల్, ఈ క్యారెక్టర్ ఉండబట్టి సినిమాకి ఒక జస్టిఫికేషన్ అవుతుంది, ఒక హై వస్తుంది, పండుతుంది అని అంటేనే చెయ్యొచ్చు. ఈ క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా పెద్ద యూజ్ లేదన్నప్పుడు అది చేయలేము. అది చూసుకున్నా చేయలేరు, చేయగలరు, లేదు రిజెక్ట్ చేస్తారు, ఇదంతా ఫైన్. బట్ అంటే అంత చూసీగా ఉన్నప్పుడు స్క్రిప్ట్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి, నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి, లేదంటే మీకు వచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. బట్ అప్పుడు ఆ సర్వైవల్ అనేది మ్యాటర్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? సర్వైవల్ కోసం నేను చేయను బ్రో, బట్ బై గాడ్ ఐఎమ్ వెల్ టు డూ. ఉండడానికి తినడానికి ఐఎమ్ ఫైన్. మా పేరెంట్స్ నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి గారు ఎన్ని చూసి ఇప్పుడు చేసుకుంటారు. ఆయన జర్నీ మీరు చూస్తే నాకు తమిళ్ హీరోస్ అందుకే ఇష్టం బ్రో. వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎంకరేజ్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒక ఈగో అలా ఏమి ఉండదు. దో ధనుష్ హీజ్ అన్ హీరో, హీ ఇంట్రడ్యూస్డ్ శివకార్తికేయన్ గారు. సో విజయ్ సేతుపతి గారు కూడా అలాగే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ హీరోగా చేస్తూ, యాక్టర్గా చేస్తూ, విలన్గా చేస్తూ మహారాజా హిట్ కొట్టారు. ఇప్పుడు ఏస్ అనే సినిమా వస్తుంది. గ్రాఫ్ చూస్తే ఆయన పర్సనల్గా ఎక్కడ తగ్గల. పర్సనల్గా అంటే యాజ్ అన్ యాక్టర్గా హీరో చేశారు, విలన్ చేశారు, హీరో చేశారు, ఆర్టిస్ట్ చేశారు, మళ్ళీ హీరో చేశారు. బట్ యాజ్ అన్ యాక్టర్గా గ్రాఫ్ ఎప్పుడు అలా ఎప్పుడు తగ్గలేదు. అది మెయింటైన్ చేద్దాం అంతే. దట్ ఈస్ మై ఇంటెన్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇమీడియట్గా చోరీపాట అనే సినిమాతో ఇంద్రారామ్ కోసం ఒక క్యారెక్టర్ రాయాలి అనే ఒక ఐడియేషన్ కానీ థాట్ కానీ పుట్టించలేకపోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అలా అనుకుందాం. సో అప్పుడు వాట్ విల్ యూ డూ? మళ్ళీ వెళ్తాను, డైరెక్టర్స్ని అడుగుతాను. సో రెడీ ఫర్ దట్? రెడీ. చూసేసా కదా జర్నీ అంతా. అప్స్ అండ్ డౌన్స్ కామన్ ఈ ఫీల్డ్లో, రిజెక్షన్స్ కూడా కామన్. బట్ లెట్ us గో అండ్ ఆస్క్. ఎవరన్నా ఇస్తారు కదా, వీళ్ళు నాలో హానెస్టీగా అనిపించింది అనుకోండి, ఎవరన్నా ఒకళ్ళు ఇస్తారు కదా ఇంత పెద్ద ఇండస్ట్రీలో అనేది నాకు ఉండింది. మీరు అన్నట్టు వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, నా గురించి నా క్యారెక్టర్స్ రాకపోయినా నేనే వాళ్ళని అప్రోచ్ అవుతాను. నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ ఫిలింని. ఎక్స్పెక్ట్ కూడా కాదు, ఎక్స్పెక్ట్ అని కూడా అనకూడదు, హోప్. ఈ ఫిలిం ఏంటంటే ఓకే చౌర్యపాఠం ఒక సినిమా చేశారు, వేదాంతరామ్ అనే క్యారెక్టర్ ఆడియన్స్కి బయటకు వచ్చాక గుర్తుంటుంది. వేదాంతరామ్ గుర్తుంటే ఆబ్వియస్గా ఇంద్రారామ్ గుర్తుంటాడు. అంటే ఆ థాట్ ప్రాసెస్ ఉంటే ఫైన్. అంటే లేదు నేను హీరోగానే చేయాలి, లేదంటే హీరోగా మాత్రమే కంటిన్యూ అవ్వాలన్న ఒక థాట్ ప్రాసెస్ ఉన్నా, లేదు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇట్స్ మై విజిటింగ్ కార్డ్, ఇప్పుడు ఈ సినిమా చూసి నన్ను జనాలందరూ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అప్రోచ్ అవ్వాలన్న ఒక మైండ్ సెట్ క్రియేట్ అయినా కూడా, అంటే అది రాంగ్ అని అనట్లేదు నేను, దట్ మైట్ హెల్ప్ సమ్ పీపుల్. ఆబ్వియస్గా కొంతమందికి ఒక ఫస్ట్ సినిమా అనేది ఒక విజిటింగ్ కార్డ్ లాగా అయ్యి వాళ్ళకి కొన్ని వందల సినిమాలు ఆఫర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దెర్ ఆర్ ఇన్స్టాన్సెస్ దట్ వన్ రోల్ మేడ్ దెమ్ సూపర్ స్టార్స్. సో అది జరిగింది. బట్ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ, లేదంటే ద కైండ్ ఆఫ్ యాక్టర్స్ అవైలబిలిటీ అవ్వచ్చు, లేదంటే ఎంటర్టైన్మెంట్ వర్టికల్స్ అనేవి అవి కొంచెం డివైడ్ అయ్యి జనాలకు అందుబాటులో ఉన్న దానివల్ల కావచ్చు, ఆ ప్రాబబిలిటీ అనేది తగ్గుతూ వచ్చింది. ఇనీషియల్గా ఉన్నప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్నప్పుడు వేరు. ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఒక యాక్టర్ ఒక యాక్టర్ పేరుగానో లేదంటే క్యారెక్టర్ పేరుగానో జనాల మైండ్లోకి రిజిస్టర్ అవడం అనేది చాలా అరుదుగా జరుగుతున్న సందర్భం ఇప్పుడు. లేదు నేను ఇప్పుడు ఆ సినిమా నాకు రిజల్ట్తో సంబంధం లేకుండా ఐ విల్ గో అండ్ అప్రోచ్ అనేది ఏదైతే ఉందో, దట్ ఈస్ అ పాజిటివ్ యాటిట్యూడ్ విచ్ ఈస్ నీడెడ్ ఫర్ ద పీపుల్ రైట్ నౌ. అలాగే కూర్చుంటే షెడ్కి వెళ్ళిపోతాం బ్రో. అదే కాకపోతే ఈ ఫిలింతో నేర్చుకుంది అదే. ఇంత మధ్య టెక్నీషియన్స్తో వర్క్ చేశాం కదా, సో మనం ఎలా ఆలోచించాలి, ఎలాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకోవాలి, ఎలా చేస్తే బెటర్గా ఉంటుంది, ఇన్ కేస్ యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే ఎక్కడ మిరాకిల్ చేయొచ్చు, ఎడిటింగ్లో చేయొచ్చా, అక్కడ కూడా చేయొచ్చు, డబ్బింగ్లో చేయొచ్చా, ఇలాంటివన్నీ చూసేసి ఉన్నా. ఎందుకంటే ప్రతిదీ నేను నిఖిల్ డైరెక్టర్, అతను మన కార్తికేయ 2 వర్క్ చేశారు, మన చందు మొండేటన్ దగ్గర. బ్యూటిఫుల్ పర్సన్ ఆయన. నేను కలిసి ఈ 2.5 years మేము ఇద్దరం ఎక్కువ జర్నీ చేసాం. ఎందుకంటే కార్తిక్ ఆయన ఫిలిమ్స్లో ఆయన బిజీ ఉన్నారు, త్రినాథ్ గారు కూడా మాకు ప్లాట్ఫామ్ అందించి ఆయన ఫిలిమ్స్లో ఆయన బిజీ ఉన్నారు. ఒక ఛాలెంజ్ మాకు వచ్చినప్పుడు మీ ఇద్దరే కూర్చుని మాట్లాడుకుని దాన్ని ఓవర్కమ్ చేసి దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నాం అనమాట.
సో ఈ ప్రాసెస్లో నాకు చాలా నేర్చుకున్నా. మా ఫాదర్ ఇంట్లో ఏంటంటే ఎలా బతకాలో నేర్పించారు. ఇండస్ట్రీకి వచ్చాక ఎలా బతకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఎలా ఉండకూడదు, ఇది నేర్పించేసింది బేసికల్గా. యా, ఇక్కడికి వచ్చాక నాకు కొన్ని, ఇందాక మీరు అన్నారు కదా ఏంటి ఈ రిజెక్షన్స్ నీకు లేవా అంటే, ఎక్కడుంటాయి బ్రదర్, చదువుకున్నాం ఎక్కడ రిజెక్షన్స్ ఉంటాయి, నేను జాబ్ చేయలే, సరే చేసిందే ఒక జాబు, సాఫ్ట్వేర్ జాబు, అక్కడేం రిజెక్షన్స్ లేదు, అమ్మాయిల దగ్గర రిజెక్షన్స్ లేదు, ఇంకెక్కడుంటాయి రిజెక్షన్స్. ఫస్ట్ టైం నేను రిజెక్షన్స్ ఇదే ఫీల్ అయ్యాను అనమాట. లిటరల్గా నాకు బాధ వేసింది. అంటే ఇంత అమౌంట్స్ ఇన్ని ఇంక్లూడ్ అయినప్పుడు యాజ్ అన్ యాక్టర్గా అది దీంట్లో ఎవరు లీడ్ రోల్ అంటారు, నేనే కదా, దాని యొక్క ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అందుకు ఫీల్ అయ్యాను. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అన్నట్టు ఇక్కడికి వచ్చి ఫైనల్గా ల్యాండ్ అవుతున్నాం. నీడ్ టు సీ హౌ పీపుల్ విల్ థింక్. నేనైతే ఆనెస్ట్గా ఒక కామన్ మ్యాన్ లాగానే వచ్చి ఈ యాక్టర్ అవుదాం అని అనుకునే వచ్చినోడిని. నాకైతే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎవరు యాక్ట్ చేసి హెల్ప్ చేసిన వాళ్ళు లేదు. అలా అనుకుంటే నేను ఎప్పుడు ఆర్ఎక్స్ అంటే ఎప్పుడు సినిమా, వంగవీట్ అనే సినిమా ఎప్పుడు సినిమా, ఇన్ని ఇయర్స్ నేను గ్యాప్ ఉన్నాను కదా, ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతాను. మొన్న ఎవరో ఒక జర్నలిస్ట్ కలిసి ఏదో చిన్న రోల్స్ చేయొచ్చు కదా, ఎప్పుడో అది ఎప్పుడు నువ్వు పరిచయాలు పెరిగినప్పుడు పే ఆఫ్ అవుతుంది అని, అలా కూడా ట్రై చేశాను. ఎవరు అవకాశాలు ఇవ్వాల. ఒకడంటాడు నువ్వు హీరో పక్కన పెట్టాలంటే ఎలా, ఆల్మోస్ట్ కాంపిటేటివ్ లాగా డామినేట్ చేస్తారు అంటారు. కొంతమంది ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తారు, కొంతమంది అసలు ఇవ్వలేదు. నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఐమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం బ్రో. దిస్ ఇస్ మై రైట్ టైం. టూ మెనీ లెర్నింగ్స్ అదైతే ఉండింది. చెక్కి షార్ప్ అయిపోయాను అనమాట. బ్లంట్గా ఉన్నోండి షార్ప్ అయ్యాను. సో ఇక్కడి నుంచి ఏదైతే ఉందో రప్పనే. సో గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదన్నా కొన్ని ప్రాజెక్ట్ సెట్ చేసుకుని ఉన్నారా, లేదు అంటే యూ వాంటెడ్ టు చెక్ అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని చౌర్యపాఠంతో, లైక్ మీరు చెప్పినట్టు వేదాంతరామ్ అనే క్యారెక్టర్కి ఒక మంచి సక్సెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ అనుకుంటున్నారా ఎలాగా? ట్రైలర్ వచ్చాక ఒక వెల్ నోన్ రెప్యూటెడ్ బ్యానరే ఒకళ్ళు అప్రోచ్ అయ్యారు. నా బ్యానర్లో ఇలా అనుకుంటున్నాం, ఒక స్టోరీ ఉంది వినిపిస్తాను అనింది. దానికంటే ముందు కార్తికే నా హానెస్టీ నచ్చి ఒక ఫిలిం చేద్దాం, యూఎస్ బేస్డ్ ఫిలిం అని చెప్పి ఆయనే వేరే ప్రొడ్యూసర్ని ఒకళ్ళు సెట్ చేసి పెట్టారు. అది లవ్ స్టోరీ, ఇది అయిన దాన్ని బట్టి అది చేద్దామా లేదంటే ఇంకోటి చేద్దాం అనేది ఉంది. పైప్లైన్లో ఉంది. తినాది గారు ఎలాగో రెమ్యునరేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇంకొక సినిమాకి రెమ్యునరేషన్ ఇస్తాను, ఆ సినిమా చెయ్యి అని చెప్పి ఆయన ఎలాగో ఇంకొక ఫిలిం కూడా స్టార్ట్ చేశారు. నెంబర్ 2 యా బ్రో, ఇంకో థర్డ్ ఫిలిం చేద్దాం ఉండు అని అన్నారు. ఇప్పుడు దానికి రెమ్యునరేషన్ ఇస్తా అన్నారు. అదే చూడాలి. ఇంకా సెటిల్డ్ అని చెప్పను, బట్ యు ఆర్ దేర్ ఇన్ ద గేమ్. ఎస్ బ్రో. సో ఒకవేళ అది ఓకే అయితే కార్తిక్ దాని మీద మొత్తం పిచ్ డెక్ అయినా రెడీ చేస్తున్నారు. అదా లేదంటే ఇందాక నుంచి వేరే వాళ్ళు వచ్చిందని చెప్పాక ఈ రెండిట్లో ఒకటి పిచ్ ఫార్వర్డ్ చేస్తాను నెట్ఫ్లిక్స్ వాళ్ళకి. ఓకే, వీ నీడ్ టు సీ వాట్ హ్యాపెన్స్ అనేది. సో ఆర్ యూ ఓపెన్ ఫర్ ద వెబ్ సిరీస్ టైప్ ఆఫ్ కాంటెంట్? డెఫినెట్లీ బ్రో. ఏదన్నా మంచిగా ఉంటే చేస్తాను బ్రో, అలా ఏం లేదు. అదే అండి నా క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా యూజ్ లేదు అన్న క్యారెక్టర్స్ అయితే చేయలేను. దీనివల్ల హెల్ప్ అవుతుంది, ఫిలింకి హెల్ప్ అవుతుంది, సిరీస్కి హెల్ప్ అవుతుంది అనేది ఉంటే ఖచ్చితంగా చేస్తాను. ఐఎమ్ అన్ యాక్టర్ బేసికల్లీ. సో ఇంద్ర, బిఫోర్ క్లోజింగ్ దిస్, ఒక యాక్టర్ పర్సెప్షన్ అనేది ఒక సినిమాని హిట్ అయినప్పుడు కంటే కూడా సినిమా ఫెయిల్ అయినప్పుడు, లేదంటే సరైన స్థాయి దానికి రిసెప్షన్ అందనప్పుడు ఆ ఫెయిల్యూర్ని లేదంటే ఆ ఫీడ్బ్యాక్ని ఎలా తీసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి యాక్టర్ గ్రోత్ ఉంటుంది అనేది వాట్ ఐ బిలీవ్. సో మీరు ఆల్రెడీ లైక్ మోర్ దెన్ ఎనఫ్ లెర్నింగ్సే వచ్చేసినాయి ఇప్పుడు ఈ 2 years టైం పీరియడ్లో అవ్వచ్చు, లేదంటే ఎర్లియర్ రిజెక్షన్స్ వల్ల అయ్యి ఉండొచ్చు ఇవన్నీ కూడా. సో మోస్ట్లీ యూఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ అన్నట్లుగా ఉన్నారు కదా సిచ్యువేషన్ ఇప్పుడు. సో ఇప్పుడు ఇంద్ర ఇమీడియట్గా ఒక నెక్స్ట్ ఒక హీరోగా అవుతారా, లేదంటే విలన్గా అవుతారా, లేదంటే వాట్ ఎవర్ ద క్యారెక్టర్, లైక్ విచ్ ఎవర్ ద క్యారెక్టర్స్ పేస్ ఆఫ్ అన్నట్లు ఉంటే కనుక వాట్ విల్ బీ ఇంద్ర ఆఫ్టర్ 4 to 5 years అన్నట్లుగా అనుకుంటే వాట్ విల్ బీ ఇంద్ర ఇప్పుడు మీకున్న మైండ్ సెట్కి అండ్ మీరు తీసుకున్న లెర్నింగ్స్కి? డెఫినెట్లీ ఐ విల్ బికమ్ అన్ యాక్టర్ బ్రో. అదైతే ఫర్ షూర్. నేను ఒకటే మేనిఫెస్ట్ చేసుకుంటా, నేను మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో మంచి ఆపర్చునిటీస్ నా దగ్గరికి రావాలి. సో సక్సెస్ఫుల్ అవ్వాలి. నా స్టాఫ్ ఎవరినైనా ఉన్నారో వాళ్ళని, నా పేరెంట్స్ని, నా స్టాఫ్ని మంచిగా చూసుకోవాలి. అంతే. నాకు గ్రీడీ ఏం లేదు.
నా సర్వైవల్, నాకు చిన్న లగ్జరీ ఉండింది ఆల్రెడీ, అంతవరకు చేసుకుంటాను. సో సో దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. ఐఎమ్ అన్ యాక్టర్. హీరో ఏంటి పక్కన పెడితే డెఫినెట్లీ ఐ విల్ బికమ్ అన్ యాక్టర్. మేబీ ఒక మంచి స్టేజ్కి వెళ్తే మీరు అన్నట్టు ఐ విల్ బికమ్ ఏ ప్రొడ్యూసర్ ఆల్సో. యా, అప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి, ఎందుకంటే గేమ్ తెలిసినప్పుడు ఇట్ విల్ బికమ్ వెరీ మచ్ ఈజియర్. ఇప్పుడు నాని అన్న ఆడుతున్నారుగా ఒక గేమ్. సో లేదు, ఆయనకి ఆ స్టేజ్ రావడానికి చాలా రోజులు పట్టింది. ఈవెన్ దానికి ముందు కూడా వాళ్ళ సిస్టర్ ఒక వెబ్ సిరీస్ చేశారు. అది ఎంతమందికి ఆడియన్స్ తెలుసో నాకు తెలియదు. అది సోనీ లివ్కి ఇచ్చినట్టున్నారు. మీట్ క్యూట్. యా, ట్రూ. సో స్టెప్ బై స్టెప్ వన్ డే వీ విల్ అచీవ్. సూపర్ ఇంద్ర. లైక్ అంటే మీ ఇంటర్వ్యూలో నాకు మీ ఈ టైంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ పాజిటివ్ యాటిట్యూడ్. అంటే బికాస్ ఆఫ్ ద లెర్నింగ్స్ అయి ఉండొచ్చు, లేదంటే బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. బట్ మీ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా అది మీకు హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ని కంటిన్యూ చేయండి. దిస్ విల్ ఐఎమ్ షూర్ దట్ దిస్ విల్ టేక్ యూ టు ద హైట్స్. అది ఎక్కడ దాకా అనేది తెలియదు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద టైమ్. ఆల్ ద బెస్ట్ ఫర్ చౌర్యపాఠం. థ్యాంక్ యూ సో మచ్.